హలో గాయ్స్, అందరికీ ఇష్టమైన కేఎఫ్సి స్టైల్ చికెన్ ఎలా తయారు చేసేలా చూసేద్దామా. దానికోసం 1 kg చికెన్ తీసుకొని తర్వాత ఒక మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, 2 స్పూన్స్ కారం, ధనియా పౌడర్, హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్, కర్డ్, సాల్ట్ అండ్ లెమన్. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని దీన్నంతా బాగా మసాలా అంతా బాగా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం. తర్వాత దీనిపైన కోటింగ్కి రెడీ చేసుకుందాం రండి. 1 cup మైదా తీసుకుందాం ఫస్ట్. తర్వాత 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్, తర్వాత 2 స్పూన్స్ కారం, తర్వాత 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ఆరిగానో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ మైదాని పక్కన పెట్టుకున్నాం. తర్వాత 2 eggs క్రాక్ చేసుకుని ఒక బౌల్లో బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 hours అయిపోయింది కదా. ఇప్పుడు చికెన్ అంతా తీసుకుని బాగా మైదాలోని ఎగ్లోని బాగా డిప్ చేసి కోట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకుందాం. మొత్తం చికెన్ అంతా కూడా చూపిస్తున్నాను కదండి ప్రాసెస్. అలాగే మొత్తం చికెన్ అంతా కూడా బాగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ చికెన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ని హీట్ చేసుకుందాం. తర్వాత చికెన్ అంతా కూడా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి. కేఎఫ్సి స్టైల్ చికెన్ అందరు ఇష్టంగా తింటారు కదా. సో మీరు కూడా ట్రై చేయండి. సర్వ్ చేసుకుని తర్వాత పెరి పెరి పౌడర్ స్ప్రింకిల్ చేసి తర్వాత ఎంజాయ్ చేయండి. అడిపోయి. Like, share, subscribe. Thanks for watching.